తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కబోతోంది? మంత్రి సీతక్క పోర్ట్ఫోలియో మారుస్తున్నారా? మారిస్తే ఆమెకు ఏ శాఖ అప్పగించనున్నారు? మంత్రివర్గ విస్తరణపై మంత్రి దామోదర ఏమన్నారు? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రోజు ముహూర్తం బాగుండడంతో మంత్రివర్గాన్ని విస్తరించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. జూలై 6 నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానుండడంతో ఆలోగాని మంత్రివర్గ విస్తరణ జరగాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే కేబినెట్లో ఎవరెవరికి చోటు కల్పించబోతున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులకు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన జాబితాను పార్టీ హైకమాండ్కు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్లో కుల, జిల్లా సమీకరణాలను అంచనా వేశాకే ఈ జాబితా తయారు చేసినట్టు సమాచారం. ఈసారి కేబినెట్ విస్తరణలో మొత్తం 6గురికి ఛాన్స్ దక్కనుంది. అందులో కొన్ని జిల్లాలకు ఇప్పటివరకు అవకాశం దక్కలేదు. దీంతో వీటన్నింటినీ పార్టీ హైకమాండ్ పరిశీలించాకే తుది జాబితా సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కొందరు మంత్రులకు శాఖలు కూడా మార్చే అవకాశం ఉందని సీనియర్ మంత్రి అయిన దామోదర రాజనరసింహ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించి మంత్రి దామోదర చిట్చాట్ చేశారు. ఈసారి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సీతక్క శాఖ మారుతుందన్నారు. ఆమెకు ఏకంగా హోంశాఖ మంత్రి పదవి దక్కుతుందన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణలోనూ మహిళకి హోంశాఖను కేటాయించారు. వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇక్కడ కూడా మహిళకు అవకాశం కల్పిస్తే మంచి మెసేజ్ వెళుతుందని పార్టీ హైకమాండ్ భావన ఉందని దామోదర చెప్పుకొచ్చారు. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాబోతోందన్నారు. ఆయన ఇప్పటికే చాలాసార్లు తనకి మంత్రి పదవి వస్తోందని బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయితే నల్గొండలో ఇప్పటికీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. అయితే జిల్లా కోటాలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కితే 3 రెడ్లకే ఇచ్చినట్లు అవుతుంది. మరోవైపు ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఈసారి జిల్లాలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందట. ఈ జాబితాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారట. అయితే మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన షబ్బీర్ అలీ పేరు కూడా లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమైనట్టు తెలుస్తోంది. మరోవైపు దానం నాగేందర్కు కూడా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయనకు హైదరాబాద్ కోటాలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని మంత్రి దామోదర స్వయంగా చెప్పుకొచ్చారు. మొత్తంగా కేబినెట్ విస్తరణకు ముందు మంత్రి దామోదర హాట్ కామెంట్స్ కాకరెప్పుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రచారం జరిగిన నేతల పేర్లు కాకుండా ఆయన కొత్త పేర్లను వెల్లడించడంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ నెల 4న మంత్రులుగా ఎవరెవరు ప్రమాణం చేస్తారో.